జిల్లా అమీన్పూర్ మండలంలోని అనిరుద్ధ్ అనే అజ్ఞాత వ్యక్తి హల్చల్ చేస్తూ అధికారులనే గందరగోళానికి గురి చేశాడు. తాను సీఎం పేషిదూతగా పేర్కొంటూ సీసీఎల్ ప్రత్యేక ప్రతినిధిగా అపాయింట్ చేశారని వెల్లపిస్తూ కొన్ని రోజులుగా అలజడి సృష్టించాడు. మండలం పరిధిలోని ప్రభుత్వ భూముల పూర్తి రికార్డులను తనకు కావాలని, ప్రభుత్వ భూముల చుట్టూ ఫెన్సింగ్ వేసే పూర్తి బాధ్యత తనకే అప్పగించారని, రెవెన్యూ అధికారులను తనతో చెరువుల చుట్టూ తిప్పించుకున్నాడు. అంతేకాకుండా ఇంకో అడుగు ముందుకేసి అమీన్పూర్ మండలం పటేల్గూడ గ్రామ పంచాయతీ పరిధిలోని ఓ వెంచర్ లో సంబంధిత శాఖలకు సంబంధించినటువంటి ఏ ఒక్క అధికారికి సమాచారం లేకుండానే జేసీబీల సహాయం ఏకంగా ఇళ్లను కూల్చివేయించాడు. గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి కార్యదర్శి కానీ ప్రత్యేక అధికారికి కానీ తెలియకుండానే కూల్చివేసేంత సాహసం చేయడం ఏంటని అందరూ విస్మయానికి గురవుతున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఫోన్ చేసి మీ పరిధిలో ఇస్తున్న అనుమతులు పూర్తి డాటా తన ముందుంచాలంటూ హుకుం జారీ చేశాడు. ప్రభుత్వ కార్యాలయాలనే కాదు, ప్రైవేటు ప్రాపర్టీలో కూడా అనిరుద్ధ్ తలదూర్చి బిల్డింగ్ కు తీసుకున్నటువంటి అనుమతులను ఎంత కడుతున్నారు, నిర్మాణం ఎంత అంటూ బిల్డర్లకు బెదిరింపులకు గురి చేశాడు. ఇక అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నిర్మిస్తున్న అపార్ట్మెంట్ల వద్ద కూడా వెళ్లి పర్మిషన్ కాపీలు ఇవ్వాలంటూ నానా హడావిడి చేశాడు. పటేల్గూడ ఈవో రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగప్రవేశం చేసిన అమీర్పూర్ పోలీసులు 2 రోజులుగా అనిరుద్ధ్ పై ఆరా తీశారు. నకిలీ అధికారిని తేలటంతో కేసు నమోదు చేసి అనిరుద్ధ్ ని అదుపులోకి తీసుకున్నారు. 384, 419, 447, 427 సెక్షన్ల కింద అమీన్పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పటేల్గూడ పంచాయత్ సెక్రటరీ రమేష్ గారు కమర్షియల్లో ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ దరఖాస్తులో అతను కోరుతున్నది ఒక అనిరుద్ధ్ అనే వ్యక్తి సీసీఎల్ఏ ఎంప్లాయీగా చెప్పుకుంటూ గత 15 రోజులుగా అమీన్పూర్ ఏరియాలో తిరుగుతూ సీసీఎల్ఏ ఎంప్లాయీగా నేను వచ్చామని చెప్పి చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. అదేవిధంగా కొంతమంది కన్స్ట్రక్షన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు అడిగి బెదిరిస్తున్నారని చెప్పి వాళ్ళ దృష్టికి వచ్చిందని, అదే పటేల్గూడ సుజనలక్ష్మి నగర్లో ఒక 2 కన్స్ట్రక్షన్ హౌస్లు కూడా రెవెన్యూ ఆఫీషియల్స్, ఇరిగేషన్ ఆఫీషియల్స్ కానీ ఎవరు కూడా ఎలాంటి అధికారాలు లేకుండా అతనే ఒక అధికారిగా చెప్పుకుంటూ కన్స్ట్రక్షన్ యొక్క స్టేర్ కేసెస్ డ్యామేజ్ చేశాడు అని చెప్పేసి అతని మీద యాక్షన్ తీసుకోమని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. వారి కంప్లైంట్ ఆధారంగా అనిరుద్ధ్ అనే వ్యక్తి మీద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం. దర్యాప్తులో తెలిసినట్లయితే ఫర్దర్గా ఇన్ఫార్మ్ చేస్తాం.